కి ఒకటే ఫ్లాట్. ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్ చొప్పున కట్టాను. 2150 ఎస్ఎఫ్టీ. ఓకే. ఒక్కొక్క ఎస్ఎఫ్టీ 5200 కోడ్ చేస్తున్నాం సార్. ఓకే సార్. కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ ప్రొవిజన్. అందరికి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈ రోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచిగా ఫాస్ట్ గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్ చొప్పున ఇండిపెండెంట్ హౌస్ మాదిరిగా ఉండేటువంటి సెమీ ఇండిపెండెంట్ హౌస్ గా ఉన్నటువంటి ఫ్లాట్స్ తో మేము రావడం జరిగింది. ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అన్నది ఇక్కడ బిల్లర్ గారి దగ్గర విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన వ్యూవర్స్ గురించి మన అపార్ట్మెంట్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇక్కడ అపార్ట్మెంట్ ముందరున్న రోడ్ ఏంటి, ఈ కాలనీ యొక్క పేరు, దాంతో పాటు మీ యొక్క గుడ్ నేమ్ కూడా చెప్పండి. నమస్తే సార్. ఓకే. ఈ అపార్ట్మెంట్ యొక్క ఈ కాలనీ పేరు టీచర్స్ కాలనీ. ఓకే. ఈ అపార్ట్మెంట్ 45x60 300 స్క్వేర్ యార్డ్స్ తో ఫ్లాట్ ఇది. ఓకే. పార్కింగ్ 4 ఫ్లోర్లు, ఫ్లోర్ కి ఒకటి. ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్. ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్ 2150 ఎస్ఎఫ్టీ. 2150 ఎస్ఎఫ్టీ తో కట్టాం సార్. కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ ప్రొవిజన్ ఉంటుంది సార్. ఓకే. ఎస్ఎఫ్టీ 5200 కోడ్ చేస్తున్నాం సార్. 5200 చెప్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ ముందర రోడ్ ఎన్ని ఫీట్ల? ఇది 40 ఫీట్ల రోడ్ సార్. ఇది 40 ఫీట్ల రోడ్. ఇది వచ్చేసి ఏ ఏరియా కిందకి వస్తుంది సార్? ఇది టీచర్స్ కాలనీ. మన తెలంగాణ చౌరస్తా బీడి రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి 1 కిలోమీటర్ దూరం సార్. మన ఫ్లాట్ దగ్గర చేరుకోవడానికి. ఓకే. ఇక్కడ నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరగా ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ 4 నుంచి 5 కిలోమీటర్ దూరం సార్. ఓకే. ఇది మంచి వెల్ డెవలప్డ్ కాలనీ సార్. వెల్ డెవలప్డ్ కాలనీలో ఉంది. ఇది వచ్చేసి బిఎన్ రెడ్డి కిందకి వస్తుంది. బిఎన్ రెడ్డి కిందకి వస్తుంది సార్. సాగర్ హైవేకి ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్. 1 కిలోమీటర్. ఓకే. థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ కి మీ యొక్క పేరు కూడా చెప్పండి. నా పేరు నారాయణరావు అండి. మా బామ్మర్ది గారి బిల్డర్ పేరు కనవర్లపూడి శ్రీనివాస్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. నుంచి అపార్ట్మెంట్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ మరొకసారి కవర్ చేస్తున్నాము. నీట్ గా ఉన్నటువంటి ఎలివేషన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అనేది 300 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందర రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన టీచర్స్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అన్నది జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి ఇండివిజువల్ గా సంప్ ఏరియా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి స్పేసెస్ గా ఉన్నటువంటి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి ఫ్రేమింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్ యొక్క యూడిఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవ్రీ ఫ్లాట్ కి 75 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి టెర్రస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్, రూట్ మ్యాప్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 2150 ఎస్ఎఫ్టీ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 9 to 10 ఫీట్ వెడల్పు ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్ తోటి చాలా నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. క్వాలిటీగా ఉన్నటువంటి టేక్ వుడ్ అనేది వాడడం జరిగిందండి. 100% ఇక్కడ నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ కు సంబంధించిన హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వెంటిలేషన్ ఆనికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వెటిఫైడ్ టైల్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ సెటప్ చేసుకునే విధంగా టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ అదే విధంగా ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది.
అండ్ ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి ఇక్కడ కబోర్డ్ వర్క్ అన్ని చేయించుకున్నట్లయితే ఎక్సలెంట్ గా రావడం జరుగుతుందండి. యూటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాల్ కి టైల్స్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ అనేది క్లియర్ గా కవర్ చేస్తాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎక్స్ట్రా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి మనకి యూస్ఫుల్ ఉండే విధంగా లో రూప్ అనేది ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిట్ టైల్ తో ఫ్లోరింగ్ చేశారు. గ్లాసీ ఫినిషింగ్ ఉన్నటువంటి టైల్స్ వాడడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ సైజ్ అనేది చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. లేదంటే ఇది మనము బెడ్రూమ్ కింద మాస్టర్ బెడ్రూమ్ కింద అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదైతే బెడ్రూమ్ ఉందో ఇక్కడ నుంచి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి సేఫ్టీ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. సేఫ్టీ గ్రిల్ చూసుకున్నట్లయితే అర్థమవుతుంది ఎంత కేర్ఫుల్ గా ఇది కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయము. బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. టీచర్స్ కాలనీ వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు అండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ సైజ్ అనేది చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ బెడ్రూమ్ లో వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి కన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఒక టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి కన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ చార్జెస్ 5200 కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.